హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిగా. అండ్ ఈరోజు నేను మీకు ఈ ఉగాది లుక్ చూపిస్తాను. చెప్పాలంటే ఇండియన్ ఫెస్టివ్ లుక్ అనమాట. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది గైస్ ఈ ప్రాసెస్ అనేది. సో నేను ఫస్ట్ ఏంటంటే నా ఫేస్ మీద యాజ్ ఎ ప్రైమర్ అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీ ఇష్టమైన ప్రైమర్ని యూస్ చేయొచ్చు. నీవి ఆఫ్టర్ షేవ్ బామ్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేయొచ్చు యాజ్ ఎ ప్రైమర్ లాగా. సో నెక్స్ట్ ఏంటంటే నేను నా ఫేస్ మీద బ్లూ హెవెన్ ఫౌండేషన్ మొన్న కొనుక్కున్నాను నేను ఇది. సో ఫేస్ మీద లైట్ అవుతుందేమో అనుకున్నాను, బట్ ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏ కలర్ ఇవ్వట్లేదు ఫేస్ మీద. సో నేను ఇది లైక్ ఆ స్పాచ్లో ఇచ్చారు వాళ్ళు, సో దాంతోనే అప్లై చేస్తున్నాను. అండ్ ఏంటంటే హ్యాండ్స్ యూజ్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే ఇది ఫెస్టివ్ లుక్ కాబట్టి మనకి బ్యూటీ బ్లెండర్ తీసుకుని దానికి గంటసేపు బ్లెండ్ చేసే అంత టైం అయితే అసలు ఉండదు. సో అందుకని చెప్పి నేను హ్యాండ్స్తోనే అప్లై చేస్తున్నాను. సో ఈ లుక్లో ఏంటంటే నేను చాలా వరకు మేకప్ బ్రషెస్ యూజ్ చేయట్లేదు గైస్. అండ్ నేను ఇది డాట్స్ పెట్టి ఫేస్ మొత్తం అది అక్కడికక్కడే బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూసారు కదా, కొంచెం లైక్ లిటరలీ చాలా అంటే చాలా కొంచెం గ్లో ఇచ్చింది అంతే ఫేస్ మీద. అది లైక్ లిటరలీ లైట్ కవరేజ్ ఫేస్ మీద, ఈవెన్ మీడియం కవరేజ్ కూడా ఏం కాదు. సో నేను ఎందుకని చెప్పి ఇంకా కంటి మీద అప్లై చేయలేదు, బికాజ్ ఇది ఎలాగో ఏమీ హైడ్ చేయదు అని చెప్పి. సో ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లాగా నేను ఏమి అప్లై చేస్తున్నానంటే లైక్ కాంటోరింగ్ బాగా చేద్దాం అనుకున్నాను గైస్ ఈరోజు ఫేస్ మీద. సో అందుకని నేను కిస్ బ్యూటీ ప్యాలెట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ కలర్ కరెక్టర్ లాగా అక్కడ ఆరెంజ్ షేడ్ ఉంది కదా, సో అది నా ఫింగర్ తోటి తీసుకుని నా కళ్ళ చుట్టూరా అప్లై చేస్తాను గైస్. సో దాట్ నా ఐస్ చుట్టూరా ఉండే ఆ డార్క్ సర్కిల్స్ అనేవి హైడ్ అయిపోతాయి. సో ఇలా ఆరెంజ్ కలర్ కరెక్టరే యూస్ చేయాలి మీరు. డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయి. ఒకవేళ మీకు యాక్నీ మార్క్స్ ఇవన్నీ ఉంటే మీరు బ్లూ క్రీమ్ని యూస్ చేయాలన్నమాట. సో నార్మల్గా కలర్ కరెక్టింగ్ ప్యాలెట్స్లో వస్తూ ఉంటాయి బ్లూ. సో మీరు చూసారు కదా డిఫరెన్స్ అక్కడ ఇక్కడ. సో నేను ఇది అప్లై చేస్తున్నాను నా కంటి చుట్టూరా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కన్సీలర్ వాడితే ఇంకా కంప్లీట్గా మీకు మంచి లుక్ వస్తుంది. బట్ నేను ఏంటంటే ఇది కొంచెం న్యాచురల్గానే ఉంచుతున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నేను కాంటోరింగ్ కోసం అని చెప్పి ఆ డార్క్ షేడ్ తీసుకున్నాను గైస్. సో ఇక్కడ నేను ఏంటంటే నా ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది కదా, సో కొంచెం చిన్నగా చేద్దామని చెప్పి ఆ సైడ్ టెంపుల్స్ మీద అప్లై చేస్తున్నాను. సో నా ఫింగర్తోనే అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్రషెస్ యూస్ చేయొచ్చు, బట్ ఇది ఏంటంటే క్రీమ్ ప్రోడక్ట్ గైస్, అందుకని చెప్పి ఫింగర్స్ బెటర్ అనమాట బ్లెండ్ చేయడానికి మీకు బ్రషెస్తో కంపేర్ చేస్తే. లేకపోతే బ్యూటీ బ్లెండర్ని యూస్ చేయొచ్చు. సో నార్మల్ కాంటోర్ మనం చేసే లైన్ ఉంటుంది కదా, సో అక్కడే అది అప్లై చేసి మళ్ళీ నా ఫింగర్స్తో బ్లెండ్ చేస్తున్నాను. సో మంచి డెఫినేషన్ వస్తుంది అనమాట ఫేస్కి మీరు ఇలా చేస్తే. సో ఇది చేయడానికి నాకు లిటరల్లీ చాలా అంటే చాలా టైం పట్టింది. సో అక్కడ అప్లై చేసిన తర్వాత ఏంటంటే నా జా లైన్ మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట. సో అక్కడ చూసి అక్కడ కొంచెం స్క్వేర్ లాగా ఉంది నా ఫేస్ షేప్. సో అది కనపడకుండా ఉండాలని చెప్పి నేను అక్కడ అప్లై చేశాను. సో డాట్స్లో పెట్టి తర్వాత మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. సో భయపడకండి గైస్, ఇప్పుడు ఇలాగే ఉంటుంది, బట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫేస్ బాగానే ఉంటుంది. అంటే మనం పౌడర్స్ ఇవన్నీ అప్లై చేసిన తర్వాత బాగానే అయిపోతుంది. సో ఇలా మీరు మొత్తం జాలైన్ ఎంత అప్లై చేస్తున్నాను. మీకు ఒకవేళ డబల్ చిన్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కనబడకుండా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మీ ఫేస్ మంచి షేప్, ఫేస్కి ఒక మంచి షేప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు అసలు అయింది నా నోస్ కాంటోరింగ్. సో మీకు తెలుసు కదా నాది బండ నోస్ అని చెప్పి. సో నేను దాన్ని కొంచెం సన్నగా అంటే సన్నగా అని కాదు కానీ నా బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ని నేను బాగా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను నా బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ దగ్గర నా లిటిల్ ఫింగర్ యూస్ చేసి చూసారు కదా అలా అవుట్లైన్ లాగా డ్రా చేశాను అనమాట. సో ఎండింగ్కి వచ్చేసరికి ఏంటంటే నేను నా న్యాచురల్ నోస్ షేప్ ఫాలో అవ్వకుండా వి షేప్ లాగా ఇచ్చాను. మీరు ఇందాక చూసి ఉంటారు అనుకో అలా. సో ఆ రెండు లైన్స్ని ఏంటంటే వీలాగా కలిపా అనమాట ఎండింగ్కి. సో తర్వాత ఏంటంటే నేను డిఫరెంట్ ఫింగర్స్ యూస్ చేసి నేను బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, సో మళ్ళీ అప్లై చేసిన లాస్ట్కి చూడండి. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మీ నోస్ కొంచెం సన్నగా కనబడుతుంది. సో ఇలా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత బ్లెండ్ చేయండి. మరీ మొత్తం బ్లెండ్ చేసేయకుండా అప్పుడు వేస్ట్ అయిపోతుంది. కొంచెం కనబడినివ్వండి ఆ కాంటోరింగ్ లైన్ అనేది, పర్వాలేదు. సో నెక్స్ట్ ఏంటంటే మధ్యలో ఖాళీ ఉంది కదా, సో అక్కడ ఏం చేస్తున్నానంటే నార్మల్గా హైలైటింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే లైట్ క్రీమ్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. సో అది కరెక్ట్ లైన్ రావాలన్నమాట. సో అలా అప్లై చేసిన తర్వాత ఆ లైన్ కూడా స్ట్రైట్ ఉండాలి, లేకపోతే మళ్ళీ ముక్కే వంకగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత లాస్ట్కి ఏంటంటే ఒక రౌండ్ లాగా చేయాలన్నమాట.
అలాగా, అంటే పైన మొత్తం సన్న లైన్, కింద ఒక రౌండ్. సో ఇలా చేసిన తర్వాత నేను డిఫరెంట్ నా ఫింగర్స్ చూడండి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మిడిల్ ఫింగర్ తోటి జస్ట్ ఆ ప్రోడక్ట్ని నా నోస్లోకి ప్రెస్ చేస్తున్నా, స్కిన్లోకి ప్రెస్ చేస్తున్నా అంతే. నేనేమి దాన్ని జరపట్లేదు అక్కడ నుండి, ఎందుకంటే పక్కన కాంటోరింగ్ లైన్స్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఇదైపోతాయి. సో అది ఎగ్జాక్ట్గా చేయాలన్నమాట. మీరు ఇది కరెక్ట్ చేస్తే మీ నోస్ అనేది మీరు ఏ షేప్లో వస్తే ఆ షేప్లో చేయొచ్చు గైస్. సో ఇలా మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత నేను ఈ బ్లూ హెవెన్ అల్ట్రా హెచ్డి నార్మల్ కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేసి మొత్తం నేను ఎక్కడెక్కడైతే కిస్ బ్యూటీ క్రీమ్ ప్రోడక్ట్స్ని వాడానో అక్కడక్కడ ఆ పౌడర్ని ప్రెస్ చేస్తున్నాను అనమాట స్కిన్ లోపలికి. సో దాట్ అది జరగకుండా ఉంటాయి క్రీమ్ ప్రోడక్ట్స్, ఐ మీన్ ఈ కాంటోర్ లైన్స్ ఇవన్నీ జరగకుండా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ నా కంటి చుట్టూరా నేను కలర్ కరెక్టింగ్కి వాడాను కదా, అక్కడ కూడా క్రీజ్ అవ్వకుండా ఉంటుంది. నార్మల్గా ఏంటంటే మనం ఎండకి, అసలుకి ఇది సమ్మర్ కదా, ఎండకి అది కరిగిపోతూ ఉంటుంది కదా మేకప్, సో అలా కరగకుండా ఉంటుంది. నా ఫేస్ మొత్తం కూడా నేను బ్లూ హెవెన్ ఫౌండేషన్ వాడాను కాబట్టి మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఫేస్ మొత్తం కూడా లైట్గా అప్లై చేస్తున్నాను అనమాట ఈ పౌడర్ని. యాక్చువల్గా బేకింగ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయిపోతుంది ఇది. సో అందుకని చెప్పి లైక్ ఫెస్టివ్ అంటే తొందరగా అయిపోవాలి కదా అని చెప్పి ఇంకా నేను ఈ కాంపాక్ట్ పౌడర్ని ఫేస్ మొత్తం అలా అక్కడ కాంటోరింగ్ చేశాను కదా జా లైన్ దగ్గర, సో ఆ ప్రోడక్ట్స్ కదలకుండా ప్రెస్ చేస్తున్నాను పౌడర్ తోటి. అండ్ వేరే చోట్ల మీరు ఎక్కడైతే ఏం యూజ్ చేయలేదో అక్కడ నార్మల్గా లైట్ హ్యాండ్ తోటి నార్మల్ కాంపాక్ట్ మీరు ఎలా అప్లై చేస్తారు అలా అప్లై చేసేయండి చాలు. సో ఎక్కడైతే మీరు కౌంటరింగ్ ఇవి వాడారో అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ వాడండి అండ్ ఆల్సో కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. సో ప్లేస్లో ఉంటాయి కదలకుండా, అది దానికోసం వాడతాం అనమాట మనం. సో మీరు ఎంత బాగా అప్లై చేస్తే మీ ప్రోడక్ట్స్ అనేవి కదలకుండా ఉంటాయి ఫేస్ మీద. అండ్ ఆల్సో ఇప్పుడు చూసారు కదా కొంచెం మొత్తం బ్లెండ్ అయిపోయింది అండ్ నా నోస్ నిజంగా నాకు ఫస్ట్ టైం నచ్చింది సీరియస్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఐ మేకప్ దగ్గరికి వెళ్దాం గైస్. సో ఫస్ట్ నేను ఏంటంటే నార్మల్గా నా ఐబ్రోస్ని ఆ స్పూలీ ఉంటుంది కదా, సో దాంతో బ్రష్ చేశాను. తర్వాత ఏంటంటే ఇది మేబ్లిన్ బ్రౌ పోమేడ్ అనమాట. ఇది ఏంటంటే ఒక్క స్వైప్ చాలు, లిటరల్లీ మీకు లావా ఐబ్రోస్ ఉంటే ఒక స్వైప్ చేస్తే చాలు గైస్, అయిపోతుంది తొందరగా. సో నేను ఎప్పుడైనా ఫంక్షన్స్ అవి ఉంటే ఇదే అప్లై చేస్తాను. సో దాట్ లేకపోతే నార్మల్ ఐబ్రో పెన్సిల్ అనుకోండి, దాన్ని గంట సేపు నేను చేస్తూనే ఉండాలి, బట్ ఇదంటే ఒక స్వైప్ అంతే ఖతం అయిపోతుంది. సో ఇదేంటంటే జెల్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. సో ఐబ్రోస్ అనేవి ప్లేస్లో ఉంటాయి. మళ్ళీ నేను బ్రష్ చేస్తున్నాను ఒకసారి, సో దాట్ నా ఐబ్రోస్ అనేవి ప్లేస్లో ఉంటాయి అండ్ ఆల్సో కొంచెం న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. సో ఎప్పుడైనా సరే ఐబ్రో పెన్సిల్తో ఫిల్ చేసిన తర్వాత ఒకసారి కోమ్ చేయండి మీ ఐబ్రోస్ని. సో ఒక్కొక్కసారి ఎక్కువ ప్రోడక్ట్ అది ఉంటుంది కదా హెయిర్ మధ్యలో, అది పోతుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే నా ఐ మేకప్ కోసం అని చెప్పి మేబ్లిన్ అర్బన్ ప్యాలెట్, ఇది మినీ ప్యాలెట్ అనమాట. సో ఈ మేబ్లిన్ నిజంగా ఏ ఐ షాడో ప్యాలెట్స్ అస్సలు బాగోవు నిజంగా. నేను మేబ్లిన్ న్యూడ్స్ ఒకటే అనుకున్నాను, ఈవెన్ ఇది కూడా ఏమంత బాగాలేదు, నా డబ్బులు వేస్ట్ అవుతుంది నిజంగా. సో వైట్ షేడ్ ఉంది కదా, సో ఆ వైట్ షేడ్ ఏంటంటే నా అవుట్ ఆఫ్ వీలో అప్లై చేస్తున్నాను గైస్, లైక్ నా క్రీజ్ లైన్ అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ వీ. సో అలా అప్లై చేస్తున్నాను. లిటరల్లీ ఎన్ని కోట్స్ వేసాను తెలుసా గైస్, అయినా కూడా అది అసలు కలరే కనపడట్లేదు. సో ఇన్ ద సేమ్ వే నేను సెకండ్ ఐ మీద కూడా అప్లై చేస్తాను. చూసాను కదా నేను నిజంగా ఒక 5-6 కోట్స్ వేసినట్టున్నాను, ఈవెన్ దాని కలర్ లేదు ఏం లేదు అండ్ ఈవెన్ బ్లెండ్ కూడా సరిగా అవ్వట్లేదు అది అసలు. సో గ్లిటరీ షేడ్స్ అనేవి బాగాలేవి ప్యాలెట్లో, బట్ మ్యాట్ షేడ్స్ అనేవి పర్వాలేదు బాగానే ఉన్నాయి, బట్ అవి కూడా ఏంటంటే కొన్ని చాకీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఈ క్రీమీ గోల్డ్ షేడ్ ఉంది కదా, సో అది నా లిడ్ మొత్తం అప్లై చేస్తున్నాను. అదే బ్రష్ తోటి అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసిన తర్వాత ఈ రెండింటిని కొంచెం బ్లెండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ఆ గ్రీన్ షేడ్ ఉంది కదా, సో అది ఏం చేస్తున్నానంటే అవుట్ ఆఫ్ వీలో చిన్న ట్రయాంగిల్లా డ్రా చేస్తున్నా అంతే. సో మీకు మొత్తం అయిపోయిన తర్వాత అర్థమవుతున్నది ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందో అని. సో అలా నేను ఒక లిటరల్లీ 5-6 కోట్స్ వేసిన తర్వాత అది ఏదో కొంచెం కలర్ వచ్చింది. సో అలా అవుటర్ ట్రయాంగిల్ దగ్గర మరీ బయటకు ఏం చేయకండి. సో అదే బ్రష్ని నేను కింద లోయర్ లాస్ట్ లైన్ దగ్గర కూడా కొంచెం ఇలా 2-3 టైమ్స్ అన్నాను. సో ఇది నా ఫైనల్ రిజల్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఏంటంటే మేబ్లిన్ కాజల్ తీసుకుని అవుటర్ వాటర్ లైన్ నుండి మిడిల్ వరకు ఒక లైన్ డ్రా చేస్తున్నాను అంతే, దాని షేడ్ వద్దు ఏమొద్దు, జస్ట్ అలా అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసిన తర్వాత మస్కారా ఇష్టం కేసు అప్లై చేస్తే అప్లై చేయండి. నేను ఫైనల్గా బ్లష్ ఏమి యూజ్ చేయట్లేదు దీనిలో. సో ఇక్కడ ఏంటంటే లాక్మే 925 లిప్ అండ్ చీక్ కలర్ ఉంటుంది కదా, సో దానిలో ప్లమ్ ఫెదర్ అనమాట ఆ షేడ్. సో అది నా లిప్స్ మీద అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత నేను ఫైనల్గా ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ ల్యాషెస్ వాడుతున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా పెట్టాను
పెట్టాను. లైక్ ఇది ఫైనల్ రిజల్ట్ గైస్. సో ఇక్కడ ఏమైందంటే నా ల్యాషెస్ సరిగా అతుక్కోలేదు, మీరు చూసారు కదా ఎంతసేపు పట్టింది తెలుసా నాకు ఈ మేకప్ అంతా చేయడానికి 2 hours పట్టినట్టుంది. ఇవి ఉత్తి ల్యాషెస్ పెట్టుకోవడానికి నాకు లిటరల్లీ 45 minutes పట్టింది తెలుసా, అంత చచ్చిపోయా. సో ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది. సెకండ్ టైం ఏంటంటే మళ్ళీ పీకేసి మళ్ళీ పెట్టా అనమాట. సో ఇక్కడ కాదు ఇంకా ఎండింగ్ వస్తుంది. సో ఇది ఫెస్టివల్ లుక్ కాబట్టి పక్కా బింది ఉండాలి, లేకపోతే ఇల్లు కనిపిస్తుంది బయటకి. సో యా మీరు ల్యాషెస్ పెట్టిన తర్వాత చూసారు కదా గైస్, అసలు నిజంగా ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫేస్లో. నాకు అందుకని ల్యాషెస్ అంటే చాలా ఇష్టం. సో యా ఇదే గైస్. అండ్ ఇక్కడ ఎంత పెద్ద తప్పు పని చేశా అంటే నాకు అంత అవసరమా. సో తీసుకుని కంట్లో గుచ్చుకున్నాను అనమాట తర్వాత మస్కారా దాన్ని. నిజంగా చాలా వాటర్ వచ్చేసాయి కంట్లోంచి. సో యా ఇదే గైస్, లైక్ మళ్ళీ ల్యాషెస్ తీసేసి మళ్ళీ పెట్టా అనమాట. సో కొంచెం బెటర్, ఇక్కడ బాగానే అంటుకున్నాయి అండ్ ఆల్సో దగ్గరకున్నాయి. సో యా దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్సో హ్యాపీ ఉగాది టు everyone. Yeah, see you in the next one guys. Till then take care, bye.